మంత్రం చాలా మంది డబ్బిస్తే వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం నుంచి ఉంటుంది. అలాంటి సమయంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగించి ఎలాంటి అట్రాక్టివ్స్ చేస్తే వాళ్ళు తిరిగి ఇస్తారు? కొబ్బరి నూనె 108 రోజులు సంకల్పం చేసుకోవాలి. నేను ప్రతి శనివారం ప్రతిరోజు చేస్తే చాలా మంచిది. ప్రతిరోజు ఇంటిలో కావచ్చు, శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో కావచ్చు, ఉదయం లేస్తాను స్నానం చేసి తూర్పు దిశలో తూర్పు దిక్కు చూసేట్టుగా ఒక శ్రీనివాసుని ఫోటో, లక్ష్మీ వెంకటేశ్వరుని ఫోటో స్థాపన చేసుకోవాలి. లక్ష్మీ వెంకటేశ్వరుని ముందు ఈ ఒక కొబ్బరి నూనెతో, శుద్ధమైన కొబ్బరి నూనెతో దీపం వెలిగించి శ్రీనివాస వజ్ర కవచము అనే ఒక మంత్రం ఉంది. దాన్ని ప్రతిరోజు పఠించాలి. అలా పఠించి స్వామికు అటకలు, బెల్లం, పాలు, పళ్ళు వీటిని శ్రీనివాసునికి యథాశక్తి నైవేద్యం చేసి తులసి అర్చన చేసి నైవేద్యం చేయాలి. ఆ నైవేద్యం చేసిన వస్తువులు తీసుకొని, అంటే అటుకులు బెల్లం కలిపిన కానీ చిన్నపిల్లలకి, వయసైన వారికి పంచిపెట్టాలి. మన ఇంట్లో ఎవరు తీసుకోవడం అనుకోండి, అలా చేసుకుని ఏదైనా దేవాలయం జరుగుతుందండి, వయసైన భిక్షకులు ఉంటారు, వాళ్ళకి అటుకులు బెల్లం కాస్త పంచిపెట్టాలి. ఏదో అంటిపోండి, ఇప్పుడు ఏదో నైవేద్యం చేస్తుంటారు, ఒకరికి ఇవ్వండి. దేవాలయంలో చిన్నపిల్లలు వచ్చింటారు, అలా చిన్నపిల్లలు ఏదైనా అనాథాశ్రమంకి వెళ్తే చిన్నపిల్లలు బతికేస్తారు. ఇలా కరెక్ట్గా 108 రోజులు మీరు చేసింది అయితే, అంటే ప్రతిరోజు శ్రీనివాసుని ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి అటకలు, బెల్లము, పాలు, పళ్ళు నైవేద్యం చేసి తర్వాత శ్రీనివాస వజ్ర కవచాన్ని పఠించి మంత్రాన్ని చేసి తర్వాత ఆ ఒక ప్రసాదాన్ని జనాలకి పంచిపెడితే పిల్లలకు, వయసైన వాళ్ళు ఎవరైతే మీరు సంకల్పం చేసింటారో అది ఎంతే అయిపోయి డబ్బులు అతను తిరిగి వచ్చి మీకు డబ్బులు ఇచ్చి మీరు క్షమాపణ అడిగి వెళ్తారు. ఇది ఛాలెంజ్. చూడండి, తర్వాత తెలుస్తుంది మీకంటే. అలాంటి అద్భుతమైన తంత్రం ఈ ప్రయోగంలో ఉంది. ఖచ్చితంగా మీరు నమ్మకం పెట్టి చేయాలి. అందుకే నేను ప్రతిసారి చెప్తున్నాను, మీరేం చేసినా నమ్మకంతో చేయాలి. చాలా పవిత్రంగా ఉంది చేయాలి. వ్రతం, ఒక మంత్రము, ఒక తంత్రము మనకి సిద్ధించాలంటే నమ్మకం, పవిత్రత, వ్రతము జాగ్రత్తగా ఉండాలి. అంటే నమ్మకం ఉండాలి, పవిత్రంగా ఉండాలి, దాటు నష్ట కాకూడదు. అంటే బ్రహ్మచారత్వంగా ఉండాలి. ఆ పూజ ముగిసే వరకు అంటూ ముట్టు చెడులు దొరకకూడదు. ఎవరైనా చెడిపోతే వెళ్ళకూడదు. సూచకాలు రాకూడదు, అంటే సూచకం. తర్వాత ఇంట్లో ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే వాళ్ళు చేసిన భోజనం కూడా తినకూడదు. అలా ఉండి ఈ వ్రతం చేసింది అయితే ఖచ్చితంగా మీరు ఇచ్చిన డబ్బు మీకు త్వరలోన తిరిగి వస్తుంది. అలాంటి అద్భుతమైన తంత్రం కూడా ఈ కొబ్బరి నూనెతో జరుగుతుంది. ఇంకా ఇలాంటి యోగం చేయడంలో మీరు మాకు ఏం చెప్పబోతున్నారు? ఈరోజు మంగళవారము విశేషంగా మీరు ఇంట్లోనే ఏదైనా ఒక కంచం, స్టీల్ కవచం వదిలేసి ఏదైనా సరే కంచంలో ఎర్ర నీళ్లు, మామూలు కలిసి కదా పసుపు వేసి నీళ్లు పోసి కాస్త చున్నం వేస్తే ఎరుపు రంగు నీళ్ళు అవుతాయి. ఆ ఎరుపు నీళ్ళలో ఒకే ప్రమిదలు, ఒక ప్రమిదలో 5 ఒత్తులు వంటిగా చేసి దాన్ని దీపంలో పెట్టి